మేరీ పూకు లూజ్ అయిపోయింది అన్నావు, మరి ఎందుకు నవ్వుతున్నావు? మేరీ పూకు లూజ్ అయిపోయిందంటే నిజమే కదా. షీల్డ్ ఫిగర్ పరిశుద్ధాత్మ పుట్టిన తర్వాత అయిపోయిన తర్వాత లూజ్ అయిపోయిన తర్వాత ఆ నవ్వుతాడు చూసాడు, దాని పూకు లూజ్ అయిపోయి పూకు లూజ్ అయిందని నవ్వుతున్నాడు. మేరీ పూకు లూజ్ అయిపోయిందని నవ్వుతున్నాడు. మేరీ పూకు లూజ్ అయిపోయిందంటే నవ్వుతున్నాడు. బాబు ఒక మాట మేరీ పూకు లూజ్ అయిపోయిందంటే నవ్వుతున్నావు నువ్వు, మరి ఎందుకు నవ్వుతున్నావు? మేరీ పూకు లూజ్ అయితే ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఏం సమాధానం? మేరీ పూకు ఎందుకు లూజ్ అయింది? మేరీ పూకు ఎందుకు లూజ్ అయింది? మేరీ పూకు ఎందుకు లూజ్ అయింది? కాదు, మేరీ పూకు ఎందుకు లూజ్ అయింది చెప్పు. మేరీ పూకు పెళ్లికి ముందు లూజ్ అయిందా, పెళ్లి తర్వాత లూజ్ అయిందా? మేరీ పూకు పెళ్లికి ముందర లూజ్ అయిందా, పెళ్లి తర్వాత లూజ్ అయిందా? పరిశుద్ధాత్మతో అది కడుపు చేయించుకుంటే పిల్లోడు పుడితే పూకంతా లూజ్ అయిందా లేదా? తర్వాత కదా అరే నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. పెళ్లికి ముందే గర్భవతి అయిందా మేరీ, కాలేదా చెప్పు నాకు ఒక్క మాట. అవునా? నువ్వు కాదని నిరూపించిన కలపండి, మళ్ళీ కలపండి. వాడికి నా కొడుకు గోపి గారు కాదు, వాడికి బాగా దెంగుదో ఆగండి, వాడి సబ్జెక్ట్ దెంగుదో ఆగండి సార్, ఒక్క నిమిషం వాడిని ఆపండి. మనం అరవద్దు వాడిని సబ్జెక్ట్ అని దెంగి పంపించాలి వాడికి. అది లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా. అది మనము శాంతి సమాధానంగా మాట్లాడతాం. అవునండి, శాంతి సమాధానం తిట్టుకోవద్దు, శాంతి సమాధానం చెప్పేసారులేండి ఇప్పుడు దాకా. ఇప్పుడు పీటర్ గారు మనం ఏదైనా శాంతి సమాధానంగా మాట్లాడదామండి. మధ్యలో దూరద్దని చెప్పండి, మధ్యలో దూరద్దని చెప్పండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇద్దరు ఊరికి నవ్వుతుంటారు. ఇద్దరేనండి, ఒకటి పిచ్చోడు, రెండోది ఎర్రోడు, వీళ్ళిద్దరే నవ్వుతారు ఊరికినే. మాట్లాడుకోవాలి కానీ కాదు, పాయింట్ బై పాయింట్ మనం మాట్లాడుకోవాలి, అంతేగాని ఊరకు అరుచుకొని పాయింట్ అడుగుతాను. నేను బైబిల్ గురించి డౌట్ అడుగుతుంది సార్. వీడియోలో మాట్లాడారు, నేను స్ట్రైట్ పాయింట్ అడుగుతున్నా. మీరు హిందూ విషయంలోకి వెళ్ళారు అంటున్నారు కదా, ఆగండి. ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు కూడా మీరు బైబిల్ కోసం మాట్లాడతారు. కాదు ఒక నిమిషం, రాముడు దేవుడు నువ్వు నమ్మద్దు. ఒక నిమిషం విను, నువ్వు అసలు వినట్లేదు. రాముడు దేవుడు నువ్వు నమ్మద్దు, కృష్ణుడు దేవుడు నువ్వు నమ్మద్దు. నువ్వు అదే మాట చెప్పు, మాకు యేసయ్య ఎవరికి దేవుడు కాదు, మాకు మాత్రమే దేవుడు అని చెప్పు, మేము పెట్టేస్తాం ఫోను. మాకు మా రాముడు మా హిందువులకు మాత్రమే దేవుడు. అదిగో చూసావా, అది మరి నీకు నాకు అదే తేడా. మా రాముడు మాకే దేవుడు, హిందువులకే దేవుడు. సార్ ఒక చిన్న మాట, ఇప్పుడు భర్త ఏసేపుని పెట్టుకుని ఎవరితో కడుపు చేపించుకున్నా దేవుడు ఎట్లా అంటారు? ఇప్పుడు పెళ్లికి ముందర కడుపం చేయించుకున్నా, పెళ్లి తర్వాత గర్భం చేయించుకున్నా. సూర్య గారు పెళ్లికి ముందర గర్భవతైందా, పెళ్లి తర్వాత గర్భవతైందా? బైబిల్ ప్రకారం మనం మాట్లాడుకుందాం. మేరీ అనేది పెళ్లికి ముందు గర్భవతైందా, పెళ్లి తర్వాత గర్భవతైందా? ఇది నా ప్రశ్న, సూటి ప్రశ్న. పరిశుద్ధాత్మ ఒకవైపు యేసేపు ఒకవైపు దగ్గుతూనే ఉన్నాడు. అట్లా అనకండి సార్, అట్లా అనకండి, పాపం తమ్ముడు బాధపడతాడు. మేము అడిగే ప్రశ్న ఏంటంటే, మేరీ పెళ్లికి ముందర గర్భవతైందా, పెళ్లి తర్వాత గర్భవతైందా? నేను చెప్తాను సార్, ఒక పాస్టర్ గా నేను చెప్తాను సార్. తమ్ముడు ఉన్నాడా లేదు చూడండి, పెట్టేశాడు. నువ్వు చెప్పు,
నాకు ఏ ప్రశ్న వద్దండి, నాకు హిందూ గ్రంథాలు వద్దు, నేను బైబుల్ ఏమొద్దు. పెళ్లికి ముందర మేరీ పెళ్లికి ముందర గర్భవతి అయిందా? మేరీ పెళ్లికి ముందర గర్భవతి అయిందా? పెళ్లి తర్వాత గర్భవతి అయిందా? నా ప్రశ్న ఇదే. ఆన్సర్లు ఉండవు కాబట్టి వద్దు, ఆన్సర్లు ఉండవు కాబట్టి వద్దనేస్తారు అంతే సింపుల్ గా. ఇప్పుడు మేరీ పెళ్లికి ముందర గర్భవతి అయిందా? పెళ్లి తర్వాత గర్భవతి అయిందా? శివుడు శివుడు కాదయ్యా, శివుడు దేవుడు కాదు, నమ్మొద్దని చెప్తున్నాను నేను. శివుడు అగ్ని నోట్లు వీర్యమా ఏంటది? ఎక్కడ ఉంటది? చెప్తా చెప్పు. చెప్తా కాదు ఇప్పుడు ఒక నిమిషం ఒక మాట ఒకటి మనం అక్కడ కాకండి చెయ్యమన్నా కదా చేస్తున్నా. పద్మపురాణం సృష్టికరణం 44వ అధ్యాయం 123 నుంచి 127 దాకా. దాని అర్థం ఏంటి నీకు చెప్పు. సంస్కృత శ్లోకం చదువుతున్నా, కింద తాత్పర్యం కూడా చదువుతున్నా. దానికి ఒక మూడు శ్లోకాల ముందు నుంచి చదువు చెప్తా నీకు. ఏది ఇప్పుడు నువ్వు చదివే శ్లోకాలు దాని అర్థం వస్తుంది. పైన 3 శ్లోకాలు నీకే అర్థమైంది. భూత ఇది ముందు శ్లోకం ఎందుకు వెనక శ్లోకం చేసిన పని. ఇప్పుడు బ్రహ్మదేవుడు మేము పూజించవయ్యా. ఒక నిమిషం విను, నువ్వు వినాలి. నువ్వు వినకుండా నువ్వేదో మాట్లాడితే ఇప్పుడు నీకు శివుడు దేవుడు అని ఎవడైనా సువార్త చెప్పాడా? ఎవడైనా నీకు శివుడు దేవుడు అని చెప్పాడా? నీకెవడైనా దేవుడు అని చెప్పాడా? మేరీ అనేది పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది, మరి అది లంచ అన్నావు, దానికి కాదని నిరూపించు. ఇప్పుడు శివుడు యొక్క రాశి మందిరంలో ప్రవేశిస్తాడు. ఎవరు నీ అమ్మ ప్రవేశించిందా? సంభోగిస్తుంటాడు. ఎవరు నీ అమ్మ సంభోగించిందా? నీ అమ్మ సంభోగించిందా? నీ అమ్మ సంభోగించిందా? లంచాగొడికి వీళ్ళమ్మ సంభోగించిందండి. వాళ్ళ అమ్మ నాతో సంభోగించింది, ఈడమ్మ నాతో సంభోగించింది. సంభోగించింది ఈ లంచాగొడికి వీళ్ళమ్మ నాతో సంభోగించింది. సంభోగించింది అదే పాపం. ఆడమ్మ వాడితో సంభోగించిందని చెప్పి వాడు బాధపడుతుంది. అక్కడి నుంచి పంపిస్తావా? నీ అమ్మను పంపిస్తావా? పాస్టర్ గారు లైన్ లో ఉన్నాడు, నీ అమ్మను పంపించు. నీ అమ్మను పంపించరా? పాస్టర్ గారు లైన్ లో నీ అమ్మను పంపించు. మీరు పనికి అర్థమైపోతున్నారు. మీరు పనికి మేరీ లంజరా, మేరీ లంజరా కొడుకు, మేరీ లంజరా మీకు కాదు. మేరీ లంజరా పేరీ లంజరా, పెళ్లి కడుపు చేయించుకున్న లంజది. మేరీ పెళ్లి కూతురు కడుపు చేయించుకున్న లంజాది. దాని పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత ఏసేపుతో కాపురం చేసింది. బైబుల్లో ఉన్నదే కదా నేను మాట్లాడింది. బైబుల్లో ఉన్నదే కదరా, బైబుల్లో ఉన్నదిరా బాబు, బైబుల్లో ఉన్నదిరా బాబు. అయిపోయిన తర్వాత ఏసేపు గారితో 4 పిల్లలు కన్నది బైబుల్లో ఉందండి. ఎందుకురా శివుడు మీ అమ్మ పూగులు ఏమైనా కాల్చారా? పేరే శివుడు రా, పేరే శివుడు. నీ అమ్మ నోట్లో ఏమైనా కాల్చానా నేను? నీ అమ్మ నోట్లో నేను ఏమైనా కాల్చానా? నా పేరే శివుడు, నా పేరే శివుడు రా. మీ అమ్మ నోట్లో కాల్చింది నేనే. వాడికి ఏమి తెలియదండి, వాడికి ఏమి తెలియదు అవన్నీ. వాడి అమ్మ నోట్లో కాల్చింది నేనే. నా పేరే శివుడు, నేనే శివుడిని. నీ అమ్మ నోట్లో కాల్చింది నేనే, నీ అమ్మ నోట్లో కాల్చింది నేనే, మాట్లాడారా? నీ అమ్మ నోట్లో కాల్చింది నేను. నీ అమ్మ లంజా కొడకాని, బేవర్స్ నా కొడక. నీ అమ్మ పూగులో నా మడ్డ పెట్టి దెంగుతా లంజా కొడకాని. నీ అమ్మ బేవర్స్ నా కలపండి, లంజా కొడుకు మళ్ళీ కలపండి అండి. కలపండి సార్. 3 శ్లోకాలు ముందు చదవమనండి ఆయన్ని. లంజా కొడుకుని ఈరోజు వేసుకోవాలి ఆడికి. వాడిని వదిలిపెట్టకూడదు ఈరోజు. ఇగో సాటిస్ఫై అయ్యేంత వరకు వాడిని వదలకూడదు. 3 శ్లోకాలు ముందు నుంచి చదవమని చెప్పండి సార్ ఆయన. అది PDF లో అదొక్కటే ఉంటది. అదే ఆ PDF పట్టుకొచ్చాడు ఈడు అక్కడ. అదే అందుకని ఇది చేయాలి. అదే నువ్వు 3 శ్లోకాలు ముందు
సార్ వాడు ఎత్తాడు సార్ నాకు తెలిసి. ఎత్తాడు. యేసు రక్తము జయము, మేరీ పూకులో రక్తం జయం. అరే ఎత్తరా. అసలు శివుడట వీర్యం గార్చాట ఈడి అమ్మ నోట్లో. శివుడు నేనే, ఆడమ్మ నోట్లో గార్చింది నేనే. అది కూడా కనిపెట్టలేకపోయాడు. మింగేసిందో ఊసేసింది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ మింగింది సార్, మింగితేనే వీడు పుట్టాడు. వీళ్ళమ్మ వీర్యం మింగింది కాబట్టి వీడు పుట్టాడు. ఆడికి అదే మంట. పూకులో గార్చకుండా నోట్లో గార్చాడు ఈ గోపి అనేవాడు అని చెప్పి వాడు బాధపడుతున్నాడు. అది ఈసారి చెప్పండి. శివుడు అంటే గోపిరా, అగ్ని అంటే మీ అమ్మ నువ్వు పుట్టింది అని చెప్పండి. అది అదే కదా నేను చెప్తుంది. వాడు వినట్లేదు అసలు. వాడు కాలు లిఫ్ట్ చేయట్లేదు సార్. వాడు అది చెప్పాను వాడు లిఫ్ట్ చేయడని. అంతే. ఇంకొకసారి ట్రై చేస్తాను సార్. చేయండి వదిలిపెట్టకండి వాడిని. చేయండి వాడికి. నాకు కావాల్సింది అదే లంచా కొడుకు. ఎక్కడో ఒక పీడిఎఫ్ పట్టుకొస్తారు సార్, ఆ శ్లోకము దాని అర్థం మార్చి రాసేస్తారు వీళ్ళు. వీర్యము అంటే అసలు బలం, సంస్కృతంలో వీర్యం అంటే బలము తేజము. ఈ నా కొడుకులు వీర్యం అంటే అదే రాసేస్తారు. అదే కాదు సార్, మనం ఇదే అడగాలి. వాడు శ్లోకం చదివాడు అనుకోండి, దానికి 3 శ్లోకాలు ముందు నుంచి చదువు బాబు అని అడగాలి. అదే మనం గొడవ పడకూడదు. 3 శ్లోకాలు ముందు నుంచి చదువు అని అడగాలి. తర్వాత 3 శ్లోకాలు తర్వాత చదవమని అడగాలి. చదవాలి అంతే. వాళ్ళ దగ్గర ఉండవండి, ఎక్కడో పీడిఎఫ్లు పట్టుకొస్తే ఎవడో అర్థం రాసి చదివేస్తాడు. గొర్రె కట్ చేసిందండి. అది చెప్పాను సార్. అయిపోయాడు కొడుకు లంజా కొడుకు. వాడి నెంబర్ కాదు ప్రవీణ్